నమస్తే ప్రజలారా, నేను మీ అలెగ్జాండర్. ఈ స్క్రీన్ మీద చూస్తున్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషను ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నిన్న కూకట్పల్లిలో మరి ఈ పలానా టానిక్ ఫేక్ అని అక్రమంగా దీన్ని తయారు చేస్తున్నానన్న వార్త వచ్చింది. దగ్గుకు ఈ మందు వాడద్దు, లైసెన్స్ లేకుండా దగ్గు మందు కాఫ్ సిరప్ తయారు చేస్తున్న కంపెనీలపై అధికారుల రైడ్స్ వేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో అఖిల్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ గ్లైకోరిల్ కాఫ్ సిరప్ అనే సిరప్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. క్వాలిటీ స్టాండర్డ్స్ లేని ఈ సిరప్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, వినియోగించవద్దని హెచ్చరించారు. ఇలాంటి మందులు ఉంటే 1800-599-6969కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ ప్రజలారా చాలా అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ఇచ్చే చిట్టీలు లేకుండా మీరు ఎలాంటి మందులు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం గుర్తించిన మెడికల్ షాపులలోనో, ప్రభుత్వం సూచించిన డాక్టర్సో, ప్రభుత్వం గుర్తించడం అంటే చట్టబద్ధంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు డాక్టర్స్, ఎంబీబీఎస్లు కానీ లేకుంటే ఫారెన్లో అయితే ఎంఎస్ అంటారు, ఎంఎస్లు చేసిన వాళ్ళు కానీ, ఇక్కడ ఎండీలు కానీ లేకుంటే బీడిఎస్ కానీ, దాంట్లో ఎవరైనా స్కిన్ కానీ లేకనంటే ఈఎన్టీ కానీ లేదనంటే బ్రెయిన్కి సంబంధించిన ఎలాంటి అయినా కూడా డాక్టర్స్ సూచించినవి మాత్రం తీసుకోండి. ప్రైవేట్ కంపెనీలు ఇండియాలో చాలా ఉన్నాయి. హైదరాబాదు మెడికల్ డ్రగ్స్కి ఇది హబ్బు. చాలామంది తెలుసో తెలియదో, కొన్ని వందల వేల కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. కేవలం రెడ్డిస్ ల్యాబో, ర్యాన్ బ్యాగ్స్ మాత్రం లేదు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ దేశంలో పెద్ద కుట్ర జరిగి ఉండే. ఐడిపిఎల్ అని ఒకటి ఉంటుండే. ఇది 1969 ఆ ప్రాంతంలో భారతదేశ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అని ఈ కంపెనీ ఉంటుండే, హైదరాబాద్ కేంద్రంగానే ఉంటుండే. దానికి డాక్టర్ రంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుండే. ఆయన బయటకు వచ్చి మరి చాలా కంపెనీలు పెట్టడము, రెడ్డిస్ ల్యాబ్స్ పెట్టడము, దానివల్ల ఏం జరిగింది అన్న విషయం తర్వాతకి మాట్లాడుకుందాం. కానీ ఇట్లా ఫేక్ ప్రొడక్ట్స్, ఫేక్ డ్రగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఫేక్ డ్రగ్స్ రావడానికి కారణం ఏంటి? ఎందుకు మెడిసిన్స్ వస్తున్నాయి? ఎట్లా ఫేక్ అంటే ఫేక్ మెడిసిన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇవి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే, ప్రభుత్వాలలోనే లోపాలు ఉన్నాయి. దేశానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నది? రాష్ట్రానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నది? ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ ఆఫీసర్స్ కానీ ఏం చేస్తున్నారు? ఎందుకని వీటిని మరి బ్యాన్ చేయడం లేదు? అసలు ప్రపంచవ్యాప్తంగా కుట్ర ఏం జరుగుతుందన్న విషయం మీకు తెలవాలి. ప్రపంచంలో ఏదైనా అథారిటీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఉన్నది అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు, అన్ని మెడిసిన్స్, ప్రజా ఆరోగ్యాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో అవి ఆపరేషన్స్ కావచ్చు, లేదు అని అంటే ఏమన్నా సిరప్లు ఉన్నా ఏమున్నా WHO ప్రకారము వాటి స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేయాలి. ఇండియాలో అయితే ఎయిమ్స్ ఉంటుంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అని. ఇది స్క్రూటినీ చేస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబొరేటరీలో తీసుకెళ్ళి ఫలానా డ్రగ్ ఎలా ఉంది,
ఇది ప్రజలకు ఉపయోగించవచ్చా లేదా అన్న విషయం కూడా వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాతకి ట్రయల్ వేసిన తర్వాతకి పోతుంది. అంటే ఈ ఫలానా డ్రగ్ ఏదైతే ఉందో, ఒకవేళ మందు ఏదన్నా మందు గోళీ కానీ ఏదన్నా టాబ్లెట్స్ ఉన్నా ఏం చేస్తారని అంటే వాళ్ళు 2-3 దఫాలు ట్రయల్ వేస్తారు. ట్రయల్ అంటే ఇప్పుడు ఒక టానిక్ ఉందనుకుందాం, ఇదే టానిక్ని వాళ్ళు 1 వీక్, 2nd వీక్ లేకుంటే 3rd వీక్ వీటిని ఎలకల మీద లేదనంటే కోతుల మీద కొన్ని జంతువుల మీద ట్రయల్ చేస్తారు. ఈ ట్రయల్ చేసి అది ఏ మందైనా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చూసిన తర్వాతకే దాని నుండి ఏం ప్రాబ్లం లేదనుకున్నప్పుడే ఇది సక్సెస్, దీన్ని వేయవచ్చు. దాని డ్రగ్లో ఎంత క్వాంటిటీ ఉంది, ఎలాంటి కెమికల్ కలిసింది, దాంట్లో ఉండే ఫార్ములా ఏంది, దానికి సంబంధించి అన్నీ వెరిఫై చేసి కావాల్సిన ఔషధ గుణాలు పలానా మందుకు ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ మెడికల్ సైన్సెస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కావచ్చు, భారతదేశానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వాళ్ళు సర్టిఫై చేసిన దాన్ని అమ్మాలి. మరి మార్కెట్లో విచ్చలవిడిగా వస్తున్నాయని అంటే ఎవరి లోపం అది? తప్పనిసరిగా ప్రభుత్వ లోపమే, వైద్య ఆరోగ్య శాఖ లోపమే అది. హైదరాబాద్లో ఉండే మరి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ మెడికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ డైరెక్టర్ అయినా, సూపరింటెండెంట్ అయినా, ఇన్ఛార్జ్ అయినా ఏం చేస్తున్నారు? ఇలాంటి కంపెనీలన్నీ ఎన్నున్నాయో ఇంకా తీయండి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు. అసలే ఇప్పుడు ఈ వానాకాలంలో చాలా వైరల్ ఫీవర్స్ వస్తాయి. ఒక సైడు మలేరియా, ఒక సైడు డెంగ్యూ, ఇంకో సైడు టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి. కేవలం జలుబులు దగ్గులతోటనే కాదు, ఒకసారి మంకీ పాక్స్ కూడా వస్తుంది. ఒకప్పుడు స్మాల్ పాక్స్ తోటి ఇబ్బంది ఉంటుండే. ఆటలమ్మ తల్లితోటి ఈ పొక్కులు వస్తుంటే ఊర్లలోనైతే ఎల్లమ్మ పండుగలు చేసి ఆ ఏపాకుతోటి పసుపులతోటే కొన్ని 100 సంవత్సరాలు మరి వాటితోటే క్యూర్ చేసుకుంటా బతికిరు. అంటే వెనకటి కాలం కాదు కదా, ఇది ఆర్టిఫిషియల్ ఎరా, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న ఎరా, ఒక కంప్యూటర్ ఎరా. ఇంకా ఎందుకు మోసాలు జరుగుతున్నాయి? ఇలాంటి మోసపూరితమైన కంపెనీని వెంటనే బ్యాన్ చేయాలి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. ప్రజా ఆరోగ్యం మీద మరి ఏమాత్రం మీరు ఎంత మాత్రం బడ్జెట్ పెడుతున్నారో కూడా మీరు ఆలోచించాలి. అవసరమైతే ఆ బడ్జెట్ కూడా పెంచే ప్రయత్నం చేయాలి. ఈ కంపెనీస్ అన్నీ బ్యాన్ చేయాలి. వెంటనే బ్యాన్ చేయకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఈ వైన్ షాపుల మీద ఉన్న శ్రద్ధ హాస్పిటల్స్ మీద లేదు. ఒకసారి ఆలోచన చేయండి. ఇట్లా మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.